చేద్దాం. దేవుడు తన కృప చేత గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడి కనుపాపవలే మనలందరినీ కూడా కాపాడిన దేవునికి నిన్ను మనసుతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనలో ఏ మంచితనం లేకున్నప్పటికీ, మనలో ఒప్పుకొనుటకు ఏ మంచి లేకున్నప్పుడు కూడా ప్రభువు మనల్ని ప్రేమించాడు. ప్రతి విషయంలో కృప చూపించి ఆహారము, ప్రయాణాలలో, అవసరతల్లో అన్నిట్లో కూడా దేవుడు సహాయం చేసి కాపాడిన దేవునికి మనము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మందిరములో దేవుని యొక్క మహిమను నింపి ఆ మహిమలో మనమందరం కూడా ఆ మహిమలో ఆనందించుటకు దేవుడు సహాయం చేయగలన పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మన మధ్య సంచరింపచేసి ఆయన ఆత్మచేత నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. రావాల్సిన వారు కూడా సకాలంగా సన్నిధికి వచ్చుటకు ప్రార్థన చేద్దాం. ఏ ఆటంకాలు లేకుండా, ఏ తొందర లేకుండా సన్నిధికి వచ్చులాగున వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మారని దేవుడుగా, మార్పు లేని దేవుడుగా, సదాకాలము సర్వయుగములలో సజీవుడుగా ఉంటూ ప్రభువా నాయన మా పితరులకు చూపించినటువంటి రక్షణ మార్గాన్ని, మా పితరుల పట్ల చూపిన ప్రేమను మా పట్ల కూడా ఎడబాయక చూపుతున్న మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి వందనాలయ్యా. మరి ఒకసారి నీ సన్నిధినిచ్చారు, వందనాలు తండ్రి. అయ్యా, పరిశుద్ధుల యొక్క సహవాసంలో మేము కూడా పాల్పంచుకున్నటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. ఆయన గడిచిన వాళ్ళమంతా కృపలతో కాపాడిన దేవా, రావాల్సిన ప్రియబిడ్డలను కూడా సకాలంగా సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి ప్రభువా. ఎవరికి ఏ ఆటంకాలు, ఏ తొందరలు కలగకుండా అయ్యా నీ కృప చేత వారిని నడిపించండి. ఏ ఒక్కరు సన్నిధి పట్ల నిర్లక్ష్యం చేయకుండా అయ్యా భయభక్తులు కలిగి నీ సన్నిధికి రావటకు వారిని నడిపించమని కోరుకుంటూ ఈ సమయంలో ప్రభువా మైక్ ద్వారా కానీ, కరెంటు ద్వారా కానీ, మరి ఏ ఇతర ఆటంకములు కలగకుండా ఈ ఆరాధన అంతయు కూడా నీ నామానికే మహిమకరంగా జరిగించుకోమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాటలు పాడుకుంటూ కొద్ది సమయం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తుతం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును.
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కన్నిటిలో ఎలలో నీ కృంగిన వేళలలో కన్నిటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలలో తలంచుచు కృపలలో తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. రూపింపబడుచున్నా ఏ ఆయుధం రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదు ఎని నాకు విరోధమై వర్తిల్లదు ఎని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదు ఎని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలలో తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతును. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను. సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను. కృపలలో తలంచుచు కృపలలో తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞత. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే.
నివాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆనందమే. నివాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని పాటలతో దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని అందరం కూడా కలిసి కొద్ది సమయం ఆయన మహిమ గల నామాన్ని, అన్ని నామముల కన్నా ఘనమైన నామం, అన్ని నామముల కన్నా శక్తి గల నామం, ఎన్ని నామములకైనా తరగని నామం మన యేసయ్య నామం. ఆ గొప్ప నామాన్ని మనం అందరం కూడా మన నోటితో గొప్ప చేస్తూ స్తుతిద్దాం. ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా ఉండకుండా దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము.
ఇహందు పరమందు ఆశ్రమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తరమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తరమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా.
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నువ్వుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చూపించలేని ఇలాను నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాను నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తాకదే నిన్నే తాకగా నామదే నీవై ఉండగా, నా గురి నీవై ఉండగా, నా దురే నిన్నే చేరగా. ఎవరు చూపించలేని ఇలాను నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వల్లే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వల్లే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను. జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించేదను. చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లలో అతి శ్రేష్ఠుడు. చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లలో అతి శ్రేష్ఠుడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించేదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను. మనోవేదన సహించలేక సిల్వ వైపు నేనే చూడగా లేవనెత్తిన నెత్తుకొని
భయపడకమని అంటివి. మనోవేదన సహించలేక సిల్వ వైపు నేనే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకమని అంటివి. కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా సేవకు ఫలము నీవే, నాకాత్మధారణ నీవే. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. కీర్తింతో ఆ ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నాదాసుడవనియు ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడనని భయపడకుమని అంటివి. నీవు నాదాసుడవనియు ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడనని భయపడకుమని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. హల్లెలూయా.
హల్లెలూయా. సియోను ప్రార్థన మందిరం వెలుగుపల్లి సంఘం వాళ్ళు పాట పాడుతుండగా కలిసి అందరం కూడా సంతోషంతో స్తుతిద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను కృతజ్ఞత కలిగి పింఛెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి పింఛెదను అన్ని వేళలా. అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటయు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపదాధారము నీవే. నాకు ఎత్తైన కోటయు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపదాధారము నీవే. నా ప్రతిక్షణమున నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప
నాయనా చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయనా చాలునంటివే నీ అరచేతులలో చెప్పుకొంటివి నాకేమి కొదువా నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి ఉల్లాసించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి ఉల్లాసించెదను అన్ని వేళలా అనుదినమోది అనుగ్రహమే ఆయుష్కాలము జీవనమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చినందునా నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందునా క్రీస్తు నన్ను ముట్టినందునా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్ద
తక్కురము నేడే యేసును తక్కురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం సత్యమైన సంతోషం నిత్య జీవము నీకు కావలెనా నిత్య జీవము నీకు కావలెనా నిత్య జీవము నీకు కావలెనా నిత్యుడేసును తక్కురము నిత్యుడేసును తక్కురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం సత్య సమాధానం నీకు కావలెనా సత్య సమాధానం నీకు కావలెనా సత్య సమాధానం నీకు కావలెనా సత్యుడేసును తక్కురము సత్యుడేసును తక్కురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసును తక్కురము నేడే యేసును తక్కురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అందరం సజీవులుగా ఉన్నాము అంటే, క్షేమకరంగా ఆయన సన్నిధులకు వచ్చాము అంటే అది మన జ్ఞానము చేతనో, ఇహలోకంలో ఉన్న మనకు కలిగిన అధికారము చేతనో, శక్తి చేతనో, మరి ఇహలోక సంబంధమైన ఐశ్వర్యమా, అది మరి ఏదియూ కాదండి. మన మంచివారు కానప్పటికీ మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన మాటలలో, మన చూపులలో, మన తలంపులలో, ప్రతి విషయం అంతట్లో కూడా ఏ మంచి
అనేది లేకున్నప్పటికీ కూడా యేసయ్య మనల్ని ప్రేమించి ఆ కలువరి శిలువలో మనందరి కొరకై ఆయన ప్రాణాన్ని త్యాగము చేసి దాని ద్వారా మనకందరికీ రక్షణ దయచేసి మనలో ఉన్న ఆ పాపపు క్రియలను ఆ అవిధేయత క్రియలు అన్నిటిలో నుంచి మనం విడిపించి మనలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఓ మేఘమైనటువంటి యేసయ్యను మనము ఎంతైనా కృతజ్ఞతతో ఆయనకు స్తుతులు చెల్లించాలి. కనుక అందరము కూడా మన క్రియలు, మన కుటుంబంలో, మన బంధువులలో, స్నేహితులలో, అయిన వాళ్ళలో ఎవరికి నచ్చకున్నప్పటికీ, అందరూ మనం దూరం పెట్టినప్పటికి కూడా, బాధ పెట్టినప్పటికి కూడా, అదే క్రియల చేత మనం యేసయ్యను బాధ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రేమించి మన అతిక్రియలన్నిటినీ సత్క్రియలుగా మార్చిన దేవునికి మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. చప్పట్లు గుర్తు. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివి. నాలో చిన్నపిల్లలు అందరూ కూడా చప్పట్లు కొడదాం. నాలో అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిసి నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. నాలో సత్క్రియలు ప్రారంభించిన అందరం కూడా కళ్ళు మూసుకుంటూ దైవధ్యానం చేస్తూ చప్పట్లు కొడదాం. ఏ ఒక్కరు పక్కన వాళ్ళ గురించి చూడొద్దండి. వాళ్ళ వీళ్ళని చూస్తే మనలో దేవుళ్ళలో కలిసిపోయే ఏకాగ్రత నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఏ ఒక్కరు కళ్ళు తెరిచి ఉండకుండా కళ్ళు మూసుకొని దేవుడు స్తుతిద్దాం. దేవుని నామమున స్మరణ చేద్దాం. నాలో సత్క్రియలు ప్రారంభించిన
అల్పము మేఘము నీవైతివే, నాలో సత్క్రియలు ప్రారంభించిన మేఘము నీవైతివే ప్రభువా. కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను, జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సగితివే. జీవపు వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సగితివే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. ప్రభువా కలువరి త్యాగము చూపెనేని. స్తోత్రం. చప్పట్లతో గొప్ప నామానికి యేసయ్య నామాన్ని కనపడతాం. కృతజ్ఞత పూర్వకంగా, కృతజ్ఞత కలిగిన మనస్సుతో నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము మేఘము నీవైతివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే సంకల్పమే. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీ. మరి ఒకసారి మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే. అందరూ కూడా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన. కళ్ళు మూసుకొని దైవారాధన చేద్దాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా
నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా 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 అందరం కలిసి ఏకస్వరంతో ఆరాధనా 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 చప్పట్లతో ఆరాధనా ఆరాధనా నా తండ్రి దేవ ఆరాధనా 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 స్తుతి ఆరాధనా యేసయ్యకే అందరం ఆరాధనా ఆరాధన చప్పట్లతో గొప్ప మంచి చప్పట్లతో ఆరాధనా యేసయ్యకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యకే ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఉదయకాలమున సాయంకాలమున ఆరాధన తండ్రి నీకే ఉదయకాలమున సాయంకాలమున ఆరాధన తండ్రి నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి 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 ప్రతి ఒక్కరము స్తుతి ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల పొందుకొని ప్రతి ఒక్కరు ఆత్మ చేత నింపబడుతూ పరలోకపు దేవదూతలు మాట్లాడేటువంటి ఆ పరలోక భాషల చేత దేవుని మమ్మల్ని మహిమపడతాం. ఆరాధన 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 ఆరాధనా 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 ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన అన్ని నామముల కన్నా శ్రేష్టమైన నీ నామానికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఎన్నో సంవత్సరముల నుండి ప్రభువా అయ్యా మా అతిక్రమముల చేత మా క్రియల చేత మిమ్మల్ని పలుమార్లు బాధ పెట్టినప్పటికీ అయ్యా మా అందరి రక్షణ కొరకై మా క్రియలన్నిటినీ మార్చి అయ్యా మంచి క్రియలలోనికి సత్క్రియల్లోనికి మార్చుటకు ప్రభువా నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించి అయ్యా ఎవరు చూపని ప్రేమను ఎవరు చేయని త్యాగమును ప్రభువా మా కొరకు చేసి అయ్యా నిత్య మరణానికి నిత్య నరకాగ్నికి నిత్య శ్రమలకు కారకులం కావలసిన మమ్మల్ని నీ ప్రేమ చేత రక్షించుకొని అయ్యా నీ రక్షణ ప్రాకారముల కింద మమ్మల్ని ఉంచినందుకై నీకే వేలాది వందనాలు స్తోత్రములు వందనాలు ప్రభువా. మరి యొక్క పునరుత్థాన దినమును మాకు దయచేశారు అయ్యా. లోకములో నుండి మమ్మల్ని వేరుపరిచి పరిశుద్ధుల ఎదుట అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డల ఎదుట నన్ను మమ్మల్ని అందరినీ నిలబెట్టినారు తండ్రి, చేర్చారు తండ్రి.
జ్యేష్ఠుల సంఘముగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యములు పాత్రలను పట్టుకొని అయ్యా నీ పాదాల చెంతకు వచ్చి ఆయన మరి ఒకసారి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం తండ్రి. మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు. నీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదలతో అయ్యా మమ్మల్ని అందరినీ మీరు దర్శింపజేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు కొద్ది సమయము జీవము కలిగిన నీ మాటలను మేము ధ్యానించబోతుండగా అయ్యా ఒకవేళ మీరు ఇచ్చిన రక్షణ నుంచి మేము ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే నీ వాక్కు ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని మమ్మల్ని మరి ఒకసారి రక్షించమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రండి. బయట ఉండే వాళ్ళందరూ లోపలికి రావాలా, ఎవరు బయట ఉండకూడదు. మరి ఒకసారి ఈ శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రేమిన దేవుని బిడ్డలను మీకందరికీ, అదే రీతిగా సియోను ప్రార్థనా మందిరం వెలుగుపల్లిలో సన్నిధానంలో ఉంటున్నటువంటి ప్రతి విశ్వాసులకును, ఎందరైతే దూరాన సుదూరాన ఈ లైవ్ ద్వారా మైక్ శబ్దం ద్వారా దేవుని యొక్క మాటలు వినాలని ఆశతో ఉంటున్నారో మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రభు యొక్క పరిశుద్ధ దినములో ఈ ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచి ఏర్పాటు చేసి మనకు అనుగ్రహించినటువంటి మాటను ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. దయచేసి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలందరూ కూడా తెరుద్దామండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు చదవాలని నేను ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వాక్యం నేను చదువుతాను. జాగ్రత్తగా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలలో నుండి కూడా నాతో కలిసి మీరు కూడా చదవాలని నేను ప్రభుపేట తెలియజేస్తూ ఉంటున్నాను. చదువుదాం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మన చదివినటువంటి దేవుని యొక్క మాటలు అనే వాటి కంటే ఈరోజు ఈ యొక్క సియోను నిరీక్షణ ప్రార్థనా మందిరంలోనికి కూడి వచ్చిన బిడ్డలందరితోనూ, దూరాన దైవ సన్నిధిలో కూర్చొని సియోను ప్రార్థనా మందిరంలో కూర్చున్నటువంటి విశ్వాసులతోనూ, లైవ్లో చూస్తున్నటువంటి నీతోనూ దేవుడు సూటిగా స్పష్టంగా ఈ మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇది నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వాళ్ళు దుఃఖించు వారిని ఓదార్చుదును. పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలను మన మధ్యకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ముందర ఉంచుతూ ఉంటున్నారండి. ఎవరి జీవితంలోనైతే స్వస్థత లేనటువంటి జీవితాలుగా జీవిస్తూ ఉంటున్నారో, బాగుపడినటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయో, అది ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే భౌతిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మరి ఆధ్యాత్మిక జీవిత సంబంధమైనటువంటి రోగమైనా కావచ్చు. అంటే నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడలేకపోతుంటున్నావేమో, దేవుని యొక్క దృష్టిలో నువ్వు నమ్మకంగా జీవించలేకపోతుంటున్నావేమో, నువ్వు ఒక అవివాహక ఆలోచన ద్వారా ఇహలోక సంబంధమైనటువంటి శోధనలో చిక్కుకొని నువ్వు ఆ యొక్క సమస్యలలోంచి బయటపడలేకపోతుంటున్నావేమో,
అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు నిన్నేమంటున్నాడంటే నిన్ను నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే వారిని నడిపించును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ మాట ఏమిటంటే నడిపిస్తానంటున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నావంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్య సమస్యల మధ్య నలిగిపోతుంటున్నావో, ఎక్కడైతే ఆగిపోయి ఉన్నావో, నా జీవిత యాత్ర సాగించలేదు, నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకుపోలేను, నా పిల్లల్ని నేను ముందుకు తీసుకుపోలేను, నా చదువును నేను ముందుకు కొనసాగించలేను, నా ఉద్యోగాన్ని నేను ముందుకు కొనసాగించలేను, నా వ్యాపారాన్ని నేను ముందుకు కొనసాగించలేను, నా పరిస్థితులను నేను కొనసాగించలేను, నేను నిలిచిపోయాను, నేను ఆగిపోయాను, నేను కదలలేను, ఇంకా నా వల్ల కాదు, నేను నమ్మిన వారు నాకు సహాయం చేయలేదు, నేను ఆశ పెట్టుకున్న వాళ్ళు నన్ను ఆదరించలేదు, నేను కదలలేను, నా వల్ల కాదు, నేను ఇంకా అని మన మీద మనము నిరాశ చెందినప్పుడు, అసంతృప్తి పొందినప్పుడు, ఇంకా విరక్తి కలిగినప్పుడు వచ్చేటువంటి పరిస్థితులలో నుంచి దేవుడు ఏమంటున్నాడంటే నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మూడవ మాటగా ఏమంటున్నాడంటే దుఃఖించు వారిని ఓదారుస్తాను. హల్లెలూయా, ఓదారుస్తాను అంటున్నాడు. దుఃఖంలో ఉన్న వారిని, ఎవరైతే తమ జీవితాలలో సమస్యల చేత, రోగముల చేత, నెమ్మది లేక, సమాధానం లేక, అతలాకుతలమైనటువంటి పరిస్థితులలో ఏడుస్తూ, కలవరపడుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, ఏ ఆదరణ లేక, ఎవరు ఆదరించేవారు లేక, నమ్మిన వారు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, నా అనుకున్నటువంటి అందరూ కూడా ఎడబాటైపోయి దుఃఖ సముద్రంలో ఉంటున్న వారిని దేవుడు ఏమంటున్నాడంటే ఓదారుస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. నిజమే, నేటి దినాలలో అనేక మంది జీవితాలలో ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైందండి. ఏంటి? స్వస్థత పరచడము, నడిపించడము, తర్వాత ఓదార్పు కావడం. ఎవరికైనా ఈ మూడు కావాలంటే వద్దంటామా? ఏ మనుషుడు వద్దనడండి. మనకు అన్నీ సమృద్ధిగా ఉండొచ్చు, ఐశ్వర్యము సమృద్ధిగా ఉండొచ్చు, లేకపోతే ఆహారంలో సమృద్ధిగా ఉండొచ్చు, ఆస్తిపాస్తులు సమృద్ధిగా ఉండొచ్చు, ఉద్యోగ అధికారాలన్నీ సమృద్ధిగా ఉండొచ్చు, కానీ జీవితాలలో లోటు అనేది ఒకటి ఉంటుందండి. లోటు అనేది ఉంటుంది. అనేక మంది చూసినట్లయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఎక్కడికైనా, ఏ హాస్పిటల్స్కైనా, ఎక్కడికైనా వెళ్ళి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా వారి స్వస్థత పరచలేనటువంటి పరిస్థితులు అనేక మంది రోగాల బారిలో పడి ఉంటున్నారండి. అనేక మంది మేము ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ వైద్యం దగ్గర చూపించుకోవాలనుకున్నా కానీ, ఏ మందులు వాడినా కానీ, ఎంత సూపర్ స్పెషాలిటీ గొప్ప హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ మా రోగాలు బాగా కావడం లేదు, మా డబ్బులు అయిపోతుంటున్నాయి కానీ మా రోగం బాగా కాకపోలేదు, కానీ మరింతగా మా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోక వైద్యులు ఒక పరిమితి వరకే వాళ్ళు మనకు ట్రీట్మెంట్ చేయగలరండి, స్వస్థత పరచగలరు. ఏ డాక్టర్లు కూడా సంపూర్ణంగా నిన్ను బాగు చేస్తానని చెప్పలేరు. మొన్నొకటి దినములో ఒక సహోదరుడు ఒక ప్రార్థన విన్నపం కోరాడండి. ఏమిటంటే అతనికి కాలుకు ఒక చిన్న గాయం తగిలిందండి. చిన్న గాయం, బొట్టన వేలు దగ్గర చిన్న గాయం తగిలింది. ఏమవుతుందిలే అని చెప్పి అనుకున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క పెన్సిలిన్ ఇంజెక్షన్ ఏదో సెప్టిక్ కాకుండా వేయించుకున్నాడు. తర్వాత కొద్ది దినములు దానికి కట్టు కట్టడం ప్రారంభించాడు. కట్టు కట్టాడు, మానిపోతుంది అని చూశాడండి. అయితే కొద్ది దినముల తర్వాత ఏమైందంటే ఆ కట్టు లోపలే ఆ గాయమైనటువంటి ఆ వేలు కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోవడం ఎప్పుడు జరుగుతుందండి? ఎప్పుడు జరుగుతుంది కుళ్ళిపోయేది ఎప్పుడు జరుగుతుందంటే దాంట్లో జీవం లేనప్పుడు, ప్రాణం లేనప్పుడు. ఒక చెట్టును మనం నాటితే ఎండిపోతుంది. ఎండిపోవడం అంటే అర్థమేమి? జీవం పోయినట్టు, అది ఎండిపోయినట్టు. అదే రీతిగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా కుళ్ళిపోతున్నాయంటే ఆ యొక్క కుళ్ళిపోయేటువంటి అవయములో ఏమైతే ఉందో దాంట్లో జీవము కోల్పోతుందని అర్థం.
జీవం కోల్పోతుంది అని అర్థం. వెంటనే చూసి అది వాళ్ళు ఆ వేలు కదలడం లేదని మళ్ళీ డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసినప్పుడు ఆ వేలంతా కూడా విపరీతమైన పుండు అయిపోయి అది ఇంకా ఆయన డాక్టర్ అన్నాడంట, అయ్యా ఈ వేలు బాగు కాదయ్యా, ఈ వేలు బాగు కాదు, ఒక పని చేద్దాం, ఈ వేలు కాలు తీయాల్సింది నీ కాలే తీసేయాలి, నీ కాలే తీసేయాలని చెప్పి ఆ యవ్వనస్తునికి కాలు మొత్తము తొలగించేశారండి. ఎందుకంటే ఆ కుళ్ళిపోయినటువంటి అవయము అతని శరీరంలో ఉంటే అది ఏమవుతుంది, మొత్తం ఒళ్ళంతా కూడా కుళ్ళిపోతుంది, శరీరం అంతా కుళ్ళిపోతుంది. శరీరం అంతా కుళ్ళిపోయేదానికంటే ఒక్కటి చెడుగొట్టి ఆ ఒక్క పాత్ర ఆ అవయం తీసేస్తే మేలు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులు ఎలాగుంటారంటే వాళ్ళు ఒక పరిమితి వరకు, ఒక హద్దు వరకు, ఒక జ్ఞానానికి ఒక లిమిట్ వరకే వాళ్ళు మనకు వైద్యం చేయగలరండి. కుళ్ళినటువంటి వాటిలో జీవం పోయలేరు. ఏ డాక్టర్ వల్ల కూడా అది అసాధ్యమయ్యేటువంటి పని కాదండి, సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయితే నీ దగ్గర ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, ఎంత ఆ ఐశ్వర్యము, ఎంత ఇహలోకపరమైనటువంటి నీ మాటు పలుబడి ఎంతైనా గొప్పగైనా ఉండొచ్చు, కానీ ఎంత పలుకుబడి ఉపయోగించినా, ఎంత రికమెండేషన్స్ చేయించినా, ఎన్ని లక్షల కోట్లు వేల కోట్లు నువ్వు డాక్టర్ ముందు కుమ్మరించినా కానీ, అయ్యా నా ప్రయత్నం అయితే నేను చేశాను కానీ అంత దేవుడే చేయాలి అంటే చివరికి డాక్టర్ వల్ల కూడా కాని రోగాలు, డాక్టర్ వల్ల కూడా నయం కానిటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడి ద్వారా మాత్రమే అవుతుందని మనకు దాని ద్వారా తెలుసుకుంటామండి. నిజమే, ఇక్కడ చూసినట్లయితే ఎంత నయం కాని పరిస్థితులైనా కానీ, ఎన్ని రోగాలు వ్యాధులైనా కానీ దేవుడు స్వస్థపరుస్తాడండి, స్వస్థపరుస్తాడు. రెండవదిగా ఆయన నడిపిస్తాడు. నిలిచిపోయిన పరిస్థితులలో, ఆగిపోయిన పరిస్థితులలో, ఇంకా నా బ్రతుకు, నా జీవితము వ్యర్థమని చెప్పి అనుకునే పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. గుండె చెదిన వారిని ఆయన బాగు చేసి వారి దుఃఖమును, వారి నిట్టూర్పును తొలగించి ఆయన ఆనందింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని ద్వారా మాత్రమే దొరికేటివి కానీ మరి ఏ నరుని వల్ల దొరకదు. ఎవరైనా నడిపించడం అంటే ఎంతవరకు నడిపిస్తారండి? సపోజ్ మన ఇంటిలో ఒక కాలు పడిపోయినటువంటి వ్యక్తి ఉండొచ్చు, ఒక కదలలేని వ్యక్తి ఉంటాడు. ఎంతవరకు చూస్తామండి? అతను పడిపోయిన నాటి నుండి ఒక 5 నెలల్లో, ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరము ప్రేమతో ఓపికగా చూస్తాం. మరుసటి సంవత్సరం నుంచి పక్కింటి ఆమెతో చేస్తాం, నేను చేయలేకపోతున్నా, ఈయన పోతే బాగుండేమో, ఈమె పోతే బాగుండేమో. అది భార్య కావచ్చు, అది భర్త కావచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మనమే మన యొక్క కుమారులు కుమార్తెలు ఎవరైనా కావచ్చు. అది కొద్ది సమయం వరకే మనకు సహనము, ఓర్పు అనేది ఉంటుందండి. శాశ్వత కాలము నడిపించలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయండి. అయితే దేవుడు ఏంటంటే నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమామయుడు, ఎంత కృపగలిగిన దేవుడు మన యేసయ్య. అయితే ఈ 3 విషయాలు నా జీవిత కుటుంబాల్లో నెరవేర్చబడాలి అంటే ఆ జీవం కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, వైద్యులలో కల్లా పరమ వైద్యుడైనటువంటి యేసయ్య, ఇహలోకంలో ఎవరు నడిపించినటువంటి మార్గాలలో నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మన తోడుగా ఉండాలి అంటే, ఏ ఆదరణ, ఎవరి సహాయము నోచుకున్నటువంటి ఇహలోకములో ఓదార్చిచ్చే దేవుడు మనకు కావాలి అంటే, మనం పొందుకోవాలంటే పైన ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఆ పైననే ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఎవరికి అంటే ఆయన చేసేది
ఎలాంటి వారికి ఆయన స్వస్థపరుస్తాడు, ఎలాంటి వారిని ఆయన నడిపిస్తాడు, ఎలాంటి వారిని ఆదరిస్తాడు అనే దానికి ఆ పై మాటలోనే ఉంది. నేను వారి ప్రవర్తనను చూచి తిని. చూడండి, ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మన పిల్లలందరినీ స్కూల్లోకి పంపిస్తామా? ఒకవేళ లక్షలు ఖర్చు పెట్టే ఒక మంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఒక ఉన్నతమైన స్కూల్లో చేర్పిస్తాం. జాగ్రత్తగా వినండి. ఒక 50 మంది పిల్లలు ఉంటారు. ఈ 50 మందిలో 50 మంది కలెక్టర్లు అవుతారా? 50 మంది డాక్టర్లు అవుతారా? ఎవరు కలెక్టర్లు అవుతారు, ఎవరు డాక్టర్లు అవుతారు? ఎవరైతే బాగుగా చదువుతారో, దాని కొరకు ఎవరైతే కష్టపడతారో వారే కలెక్టర్లు, డాక్టర్లు అవుతారు. అదే రీతిగా దేవుని సన్నిధికి కూడా అందరం వస్తూ ఉన్నాం. మరి ఎంతమంది జీవితాలలో స్వస్థత కలుగుతూ ఉంది, దేవుని నడిపింపులో ఉన్నాము, దేవుని యొక్క ఓదార్పు పొందుకుంటున్నాం. మనం అనుకుంటాం, నేను కూడా గుడికి పోతున్నా కదా, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా కదా, నేను బాప్తిజం తీసుకున్నా, నేను ప్రభు బలలో ప్రతి వారము క్రమము తప్పకుండా చేయి వేస్తుంటున్నాను. మరి దేవుడు నాకెందుకు తోడుగా లేడు? నాలో ఎందుకు, నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు దేవుడు స్వస్థపరచడం లేదు? ఎందుకు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నడిపించడం లేదు? ఎందుకు నా దేవుడు నన్ను ఈ దుఃఖ పరిస్థితులలో, ఈ సమస్యలలో, ఈ మాటల మధ్య, ఈ అవమానముల మధ్య, ఈ నిందల మధ్య, ఈ యొక్క పరిస్థితులను ఎందుకు ఓదార్చడం లేదు? ఏమయ్యాను నీ దేవుడు అని ప్రశ్నించుకుంటున్నామా? అయితే ఈ 3 ప్రశ్నించుకునే ముందు పైన ఒక మాట అంటున్నాడు కదా దేవుడు, ప్రవర్తన చూస్తాడు దేవుడు. ఎవరి ప్రవర్తన దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంటుందో వారిని మాత్రమే దేవుడు స్వస్థపరుస్తాడు, వారిని మాత్రమే దేవుడు నడిపిస్తాడు, వారి పట్ల మాత్రమే దేవుడు ఓదార్పు, ఆదరణ దయచేస్తాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వాక్యం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. దయచేసి పిల్లలు అందరు కూర్చోండి, రండి ఇక్కడ. మన జీవితాలలో జ్ఞానం దొరకాలన్నా, మన జీవితాలు ఫలభరితంగా ఉండాలన్నా, మన జీవితాలలో దేవుడు గొప్ప మేలులు చేయాలంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. దేవుని స్కూల్లో చెప్పే పాఠాలు కాదు ప్రాముఖ్యం, బయట స్నేహితులు చెప్పే, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే మాటలు కాదు ప్రాముఖ్యం. దేవుని మాటలు వినడం ద్వారా మనం ఏమవుతామంట? బ్రతుకుతాం. మనం బ్రతకాలంటే దేవుని మాటలు వినాలా. ఆహారం తింటే కాదు బ్రతికేది, నీళ్లు తాగితే కాదు బ్రతికేది, లోకంలో డబ్బులు సంపాదిస్తే కాదు బ్రతికేది. దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనం బ్రతకగలం. దేవుని వాక్యము దూరం అయిపోతే అది ఇప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా వాక్యం దొరుకుతుంది కాబట్టి దాని విలువను తెలుసుకోలేకపోతున్నాం. అయితే కరువు దినాలు రాబోతుంటున్నాయి. వాక్యం వినాలన్నా, వాక్యం చదవాలన్నా కానీ మరి కొద్ది రోజులలో, కొన్ని సంవత్సరాలలో కరువు అయిపోతూ ఉంది. అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ మాటలు దూరం చేసుకోవడం ద్వారా మనం ఏం నష్టపోయామో అనేది. కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో ఒక రాజు గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇతను ఎవరంట? యోషియా. ఇతను యోషియా అనేటువంటి రాజు ఆ యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అతని వయసు ఎంత అండి? ఏంటి? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ముందుకు రండి, ముందుకు రండి, రండి, ముందుకు రండి.
ఈ యొక్క రాజుకు ఎంత వయసు అండి? 8 సంవత్సరాలు. అంటే 8 సంవత్సరాలు అంటే యవనస్తులా, మధ్య వయస్కులా, వృద్ధులా? ఎవరండి? 8 సంవత్సరాల వయసు వాళ్ళు ఇక్కడ పిల్లలు ఉంటున్నారు. 8 సంవత్సరాల పిల్లలు. 8 సంవత్సరాల ఒక బాలుడు ఒక రాజ్యాన్ని పరిపాలించాడంటే అది ఎన్ని సంవత్సరములు? 31 సంవత్సరములు. ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు పరిపాలించమని మనమందరం ఓట్లు వేస్తే ఏంటండి, 5 సంవత్సరాలే పరిపాలించలేక మధ్యలోనే అవిశ్వాసాలు, వ్యతిరేకతలు ఎన్నో, చివరికి ఎలాంటి పరిస్థితులలో పోతున్నారు? అడ్రస్ లేకుండా పోతున్నారు నాయకులు. మనం ఏర్పరచుకొని మనం ఓటేసిన నాయకులు. అయితే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిపాలించేటువంటి ఈ రాజు 8 సంవత్సరముల బాలుడైనటువంటి వయసులో 31 సంవత్సరములు ఆ రాజ్యాన్ని ఏలాడండి. ఈ యొక్క 8 సంవత్సరాల బాలుడు ఎలాగా 31 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలడం అంటే, ఒక కుటుంబాన్ని నడిపించాలంటేనే ఆ యొక్క యజమానికి, యజమానురాలకు ఎంతో భారంగా ఉంటుంది, ఎంతో ప్రయాసగా ఉంటుంది. ఒక అధికారికి ఒక చిన్న గుంపుని అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే, పరిపాలించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఒక యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ ఆ యొక్క యూనివర్సిటీని నడిపించాలి అంటే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఆయన కింద ఎంతోమంది పనివారం పెట్టుకొని అనేక మంది ఆలోచనలతో నడిపిస్తూ ఉంటారండి. అయితే అంత గొప్పగా చదివినటువంటి గొప్పగా జ్ఞానవంతులే అనేక మంది మనుషులను సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళు నడిపించేటువంటి స్థితి. అదేవిధంగా కుటుంబాన్ని పోషించే పరిపాలించే యజమానురాలైనా సరే అనేక రకమైనటువంటి, అది భార్యాభర్తల మధ్య అవగాహన కావచ్చు, ఇతరుల యొక్క సలహాలు తీసుకొని ఆ కుటుంబాన్ని ముందు కొనసాగించుకుంటూ పోతారు. అయితే ఈ బాలుడు 8 సంవత్సరాలు వయసులో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించిన 31 సంవత్సరములు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యకరమో చూడండి ఇది. ఆ బాలుడు 8 సంవత్సరాలు వయసులో ఆ రాజ్యాన్ని అంతగా పరిపాలించాడంటే చూడండి. ఆమె పైన ఆ కింద మాట, అతని తల్లిదండ్రులు చూడండి. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయకు కుమార్తె అయిన ఎదీదా. పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 44 మంది పైన రాజుల గురించి, ఇజ్రాయేలీలు పరిపాలించిన రాజులు ఉన్నారండి. యూదా, ఇజ్రాయేలీలు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఈ 44 మంది పైగా రాజులు పరిపాలించినటువంటి రాజులు యోషియా రాజులాగా గొప్పగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. అతి ఘోరమైనగా విప్లవమైన రాజులు ఉన్నారు. అయితే గొప్పగా పరిపాలించిన రాజుల యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాపించారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా రాపించారు. అదే రీతిగా ఘోరంగా చెడిపోయి నాశనమై పరిపాలించిన రాజుల పేర్లు లిఖించి ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాపించి ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు, నాశనమయ్యారు, వీళ్ళెందుకు సక్సెస్ఫుల్గా రాజ్యాన్ని పరిపాలించారంటే వారి తల్లిదండ్రులు బట్టి, వాళ్ళ తల్లిదండ్రులను బట్టి. ఎవరి మంచి రాజులో వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ఎవరి తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులతో పెరుగుతూ ఉంటారు. అంతే. ఎవరి పిల్లలు, అందుకే చాలామంది మనకు బాగా జ్ఞాపకం, మన పూర్వకాలంలో, ఇప్పుడు అంతగా ఉందో తెలియదు,
ఎవరైనా అమ్మాయిని చూడాలన్నా అబ్బాయిని చూడాలన్నా వాళ్ళ ఇల్లు చూసి వచ్చేవాళ్ళు కదా. ఇంటికి బయటే మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు కాదు. బయట ఒకవేళ చూసుకుంటే ఇల్లు చూసేవాళ్ళు. ఎందుకంటే ఇల్లు చూస్తే ఆ కుటుంబం ఏందో చెప్పచ్చు. ఇంటిని బట్టి ఆ కుటుంబం మర్యాద కలిగిన కుటుంబమా, గౌరవం కలిగిన కుటుంబమా, సాంప్రదాయం కలిగిన కుటుంబమా, పద్ధతి కలిగిన కుటుంబమా అని చెప్తారండి. అందుకే ఇల్లు అమ్మాయి నచ్చినాక, అబ్బాయి నచ్చినాక, బ్యాక్గ్రౌండ్ కట్ల కానుకలు అన్నీ నచ్చినా కానీ ఇల్లు చూసినాక ఎన్నో పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. అదే రీతిగా ఇక్కడ కూడా ఈ యోషియా రాజు 31 సంవత్సరాలు పరిపాలించాడంటే దాని వెనుకల తన తల్లిదండ్రుల యొక్క భయభక్తులు కలిగిన జీవితమే ఆ బిడ్డల మీద ప్రభావితమైందండి. అది నా మాట కాదు, ఆ రెండో మాట చూడండి, రెండో వాక్యము. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న బాలుడైనటువంటి యోషియా, 8 సంవత్సరాల బాలుడైనటువంటి యోషియా 31 సంవత్సరములు తన రాజ్యాన్ని అంత ఘనముగా, అంత ప్రఖ్యాతిగా పరిపాలించాడంటే దాని వెనుకల ఏముందంటే అది దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించడం మొదటి కారణం. అంటే అతని యొక్క తల్లిదండ్రులు అతనికి ఏం నేర్పించారంటే దేవుని యందు యథార్థంగా జీవించడం నేర్పించారు. ఒకరోజు ఒకరింటికి ప్రార్థనకి వెళ్ళాం. వెళ్తే కొంచెం దూరంలోనే ఉండగానే నేను అతన్ని చూశానండి. నేను చూశా. సరే వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేద్దామని వెళ్ళాం. వెళ్తే అతను లోపల పోయి దాక్కున్నాడు. వాళ్ళ బిడ్డను బయటికి పంపించినాడు. అంకుల్, నాన్న ఇప్పుడే పిల్లాడు అంకుల్, ఇప్పుడే బయటికి పిల్లాడు నాన్న లేడు. చూడండి, బిడ్డలను యథార్థంగా పెంచడం అంటే అదే? అబద్ధాలు నేర్పించడం యథార్థతనా? మోసాలు నేర్పించడం యథార్థతనా? తప్పుడు మార్గాలు బోధించడము చెప్పడం యథార్థతనా? మరి ఏ రీతిగా నీ పిల్లలు ప్రయోజకులవుతారు? ఏ రీతిగా నీ పిల్లలు నీ ఎదుట నిజం చెప్తారు? ఈరోజు నువ్వు అబద్ధం ఆడించినట్లయితే, ఈ పొద్దు నువ్వు తప్పుడు విధంగా మాట్లాడించినట్లయితే, రేపు నిన్ను కూడా అదే విధంగా నిన్ను మోసగించడనేటువంటి నమ్మకం ఏమైనా ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎందుకు ఇశ్రాయేలీయుల రాజులు పతనమైపోయారు, నాశనమైపోయారు, చెరుకోబడ్డారు, శత్రువుల చేత ఎందుకు బానిసలుగా వెళ్ళిపోయారంటే తమ తల్లిదండ్రుల నడిపించిన నడవడిక సరిగా లేకపోవడం ద్వారా. అదే ఈ యోషియా రాజు యొక్క తల్లిదండ్రులు చూడండి, యథార్థంగా పెంచారు, బిడ్డల్ని క్రమంగా పెంచారు. నేను ఒకసారి యేసన్న గారు ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాడంట అండి. ఏదో కొనాలనేసి వెళ్ళాడంట. వెళ్తే అక్కడికి వెళ్ళే లోపల ఒక సహోదరి ఉంది. ఆమె యేసన్న గారు వచ్చి చూసి గబగబా అట్లా మల్లుకొని ఆమె తన ముఖాన్ని అంతా సెట్ చేసుకొని ఆమె వందనాలయ్య గారు. యేసన్న గారు చూసి అమ్మా వందనాలమ్మా. ఈయన మందిరానికి వచ్చేయమ్మ, యేసన్న గారి యొక్క మందిరానికి వచ్చేయమ్మ. సరే అమ్మా, బాగున్నారా? అంత బాగున్నానయ్య గారు. ఏం జరిగిందంటే ఆమె
బొట్టు పెట్టుకునిందంటండి. యేసన్న గారిని చూచి, ఓయమ్మా యేసన్న గారు వస్తున్నారే అని చెప్పి వెంటనే ఆ బొట్టు తుడిపేసిందట. తుడిపినప్పుడు ఏమైందంటే ఆ యొక్క బొట్టు కాస్త మొత్తం ఒక దారిలాగా ఏర్పడిందంట. యేసన్న గారు చూసి, అమ్మా నీ తలలో బైపాస్ రోడ్ వేసినావమ్మా, నువ్వు ఆ బైపాస్ రోడ్ ఎర్రగా వేసినావు కదా, ముందు ఆ బైపాస్ రోడ్ తీసేసుకోపమ్మా. అది కాదు పాస్టర్ అయ్యా, అది కాదు. వేషధారులండి క్రైస్తవులు. చర్చికి వచ్చేటేమో తెల్ల చీరలు కట్టుకుంటారు, ఎంతో భక్తిగా ఎంతో భయభక్తులతో దేవుని యొక్క మార్గంలో నడిచేవారుగా చాలా నటిస్తూ వస్తారు. బయటికి పోతే చాలు నిజ స్వరూపం బయటికి వస్తుంది. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, లోక అన్యులు ఆచరించే పద్ధతుల మార్గాల గుండా వెళ్తూ ఉంటారండి. దేవుడు ఏం చూస్తాడంటే ప్రవర్తన చూస్తాడండి. ప్రవర్తన చూస్తాడు. నేను వారి ప్రవర్తనను చూచి తిని. ఈ యొక్క సమయంలో ఈ మాట ఉంటున్న దేవుని బిడ్డ, దేవుడు నీ ప్రవర్తన చూస్తుంటున్నాడు. నువ్వు కూర్చున్నట చూస్తుంటున్నాడు, నువ్వు లేచుట చూస్తుంటున్నాడు, నువ్వు మాట్లాడుట, నువ్వు తినుట, నీ వస్త్రధరణ, నువ్వు వెళ్ళే మార్గము, ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీస్తాడండి. మనమేమనుకుంటామంటే నన్నెవరు చూడడం లేదులే, నన్నెవరు గమనించడం లేదులే, నేను ఎక్కడో ఉన్నానులే, నేను ఎక్కడో ఏమేమో చేస్తున్నానులే అని మనం అనుకుంటూ ఉంటామండి. అయితే యేసయ్య అంటాడు, నీ ప్రవర్తనను నేను చూచి తిని. జాగ్రత్త. ఓ నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఓ నా యవన బిడ్డలారా, ఓ చిన్న బిడ్డలారా, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, మీ కుటుంబాలు ఆనందంగా సమాధానంగా జీవించాలంటే ఆయన ప్రవర్తనను చూచే దేవుడు. ఆయన దృష్టిలో నీ ప్రవర్తన యథార్థంగా ఉందా, నటనగా ఉందా, ఒకసారి పరీక్షించుకో. యోషియా రాజు అయితే బాల్యములో రాజుగా పరిపాలించి 31 సంవత్సరములు దేశాన్ని పరిపాలించాడండి. ఎందుచేతనంటే ఆయన దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు, యథార్థంగా నడుచుకున్నాడు. కుడిమికి కానీ ఎడమకు కానీ ఆయన తప్పిపోలేదు, అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, లోకాన్ని ఆశించలేదు, లోక సహవాసాన్ని కోరుకోలేదు, లోక సంబంధమైన వాటి మీద ఆయన వ్యామోహం పెంచుకోలేదండి. యథార్థంగా ఉన్నాడండి. దేవునికి ఎలా ఇష్టమో అలాగనే జీవించాడండి, అలాగనే నడుచుకున్నాడండి. మన జీవితాలు నటన మాదిరిగా ఉండకూడదు. ఒకవేళ నటిస్తూ ఉంటే అది ఒకవేళ నీ ఇంటి వారిని నువ్వు మోసం చేయొచ్చు, నీ బంధువులను మోసం చేయొచ్చు, నీ అధికారులను మోసం చేయొచ్చు, లోకాన్ని నువ్వు మోసం చేయొచ్చేమో కానీ దేవుని మోసం చేయలేమండి. నా కను దృష్టి ఎక్కడుందని? లోకమందంతటా ఉంది. మనం జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ఏదో ఆచారబద్ధకంగా ఏదో అందరూ అన్యులు పోయినట్టుగా మనము చర్చికి వచ్చినట్టు ఉండకూడదు. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన బ్రతుకులను కడుక్కునేకి వస్తున్నాం, మన జీవితాలను మార్చుకునేకి, సరిచేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా మారుటకు మనం వస్తుంటున్నాము. కానీ టైంపాస్కి కాదు వచ్చింది. మనం ఇన్ని మాట ఇప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ టీచర్ చెప్పే పాఠాలు విని అది నేర్చుకోకపోతే మనకి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలుగుతాం, ఉద్యోగాలు సంపాదించగలుగుతాం? ఊరికే స్కూల్కి వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయా? అట్లయితే ప్రపంచమంతా ఈరోజు ఉద్యోగాలు చేసేవాళ్ళే, ఏ ఒక్క నిరుద్యోగం అనే వాళ్ళే ఉండేది కాదు. ఉద్యోగాలు చేసేది ఎవరంటే బాగా చదివిన వాళ్ళు మాత్రమే. అదే రీతిగా దేవుని ద్వారా మేలును మనం పొందుకోవాలంటే మనము కూడా దేవుని యొక్క వాక్యం విన్న ప్రకారంగా మన ప్రవర్తనను మనము మార్చుకోవాలా, సరి చేసుకోవాలి. అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు, నీ సంతానం దీవించబడుతుంది, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని కేవలం మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వు దీవించబడవు. మనము మార్చుకోవాలా, మన క్రియలను మార్చుకోవాలా, మన యొక్క క్రియలను సత్క్రియలుగా మార్చుకోవాలా, యేసయ్య క్రియలలోకి మార్చబడాలా.
మన ప్రవర్తన అంతా మారిపోవాలా. అప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆగిపోయిన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. రోజు ఏడ్చి ఏడ్చి దుఃఖాక్రాంతంతో నిండిన నీ కుటుంబమును దేవుడు ఓదారుస్తాడు. అంతేగాని మందిరానికి వచ్చినంత మాత్రానే జరగదు. ప్రవర్తనను మార్చుకోవాలా. యోషియా అంత గొప్ప రాజే 31 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించడం అంటే అంత ఈజీనా? నేటి దినాలు మనం చూస్తుంటున్నాం. అనేక మంది మన నాయకులు, పరిపాలించే మంచి నాయకులు అనుకున్న మన దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కొన్ని సంవత్సరాలకే వాళ్ళ అధికారాలు తీసివేయబడుతున్నాయంటే ప్రవర్తన. ఎందుకు అనేక మంది జీవితాలు, కుటుంబాలు అతలాకుతలం అయిపోతుంటున్నాయంటే ప్రవర్తన. మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎన్నటికీ కూడా కదల్చబడరు. ఆ కుటుంబం ఎప్పటికీ కూడా కదల్చబడదు. అక్రమము, అన్యాయము, మోసము, లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉండే వాటిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఎప్పుడు మేలులు ఉండవండి. దేవుడు ఉండడండి ఆ ఇంట్లో. కనుక దేవుని కలిగిన బిడ్డలముగా, దేవుని కలిగిన కుటుంబంగా మనం ఉండాలి అంటే ఆయన మన ప్రవర్తనను మార్చుకోమని హెచ్చరిస్తుంటున్నాడు. ఈ ఉదయకాలంలో మనం ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు బాప్తిజం తీసుకొని రక్షింపబడి క్రైస్తవులముగా చెప్పుకుంటూ తిరుగుతున్నామేమో. ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు ఏం బాప్తిజం తీసుకున్నా, నువ్వు ఎన్నిసార్లు ప్రభు బల్లలో రక్తంలో చేయి వేసినా నిష్ప్రయోజనమే. ప్రవర్తన మార్చుకో, బుద్ధి మార్చుకో, ఆలోచన విధానం మార్చుకో, నీ నడవడికలు మార్చుకో, నీ బుద్ధి ఆలోచనలు మార్చుకో, నీ మాట మార్చుకో, నీ సహవాసం మార్చుకో. అప్పుడే దేవుని యొక్క కృప, ఆయన కృప కలిగిన దేవుడు కనుక ఆయన అయోగ్యులను యోగ్యులుగా మార్చే దేవుడు, పాపులను పరిశుద్ధులుగా చేసే దేవుడు ఆయన నీ లోకంలో ఎవరైనా సరే నేను ప్రేమించకపోయినా కానీ యేసయ్య మాత్రము ఆయన నేను తప్పకుండా ప్రేమిస్తాడు. ఎప్పుడు అయితే మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, మనం మారినామన్నా కానీ నమ్మరండి ఈ లోకం కదా. మనం తల్లిదండ్రులు చెప్తాం, నాన్న నేను మారినా, నాన్న నేను ఇంకా తప్పు చేయాలన్నా కానీ, అవునా నాయన నువ్వు బంగారు బిడ్డవు నాయన ముద్దు పెట్టుకొని మళ్ళీ ఒక కన్ను వేసి పెట్టింటాడు. అది ఈ లోక మనుషుల యొక్క అది. దేవుడైతే ఏమంటాడు తెలుసా? నీ పాపములు నేను నీ అందనంత దూరమున విసిరేస్తానంటాడు. భక్తుడైన దావీదు ఆ ప్రార్థనలో ఆ మాట ఉంది, ప్రభువా అందనంత దూరంలో నా పాపములు నా దోషములు విసిరేయి. అంటే ఇంకా అవి కంటికి కనబడినంత దూరంలో, నీ జ్ఞాపకం లేనంతగా. నీ ఒకవేళ నా పాపములను జ్ఞాపకం చేసుకుంటే నేను ఎంతటి వాడనయ్యా. నిజమే, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని ఒకవేళ నిజంగా ఆయన పాపము క్షమించే మనసు లేకపోతే మనం ఆ శిక్షను భరించలేమండి. ఆ శిక్షను భరించలేం. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక, ఆయన క్షమించగలిగిన దేవుడుగా ఉన్నాడు కనుక మనం బ్రతికిపోతున్నాం. లేకపోతే మన ప్రవర్తన, మన యొక్క ఆయాసకరమైనటువంటి బుద్ధి ద్వారా దేవుడు ఎప్పుడో మనల్ని తుంచిపడేసిండు. దేవుని ప్రేమ కేవలం ప్రేమ కాపాడుతూ ఉంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీ ప్రవర్తన మార్చుకో. నీ జీవితం మీద, నీ కుటుంబం మీద రోగములు ఏలుబడి చేస్తున్నాయేమో, అప్పులు ఏలుబడి చేస్తున్నాయేమో, సమాధానం లేక, సంతోషం లేక, దుఃఖాక్రాంతులైపోయి నలిగిపోతుంటున్నారేమో. వీటన్నిటికీ కారణం ఒకవేళ అది మీ ప్రవర్తనే కారణమేమో. ఒకసారి దేవుని దగ్గర క్షమాపణ అడిగి మన ప్రవర్తన మార్చుకుందాం, సరిచేసుకుందాం మన జీవితాన్ని. ఒక చదువుకున్నటువంటి వారు
ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో కష్టపడితే కానీ, నిద్రలు ఆహారాలు మానుకుంటే కానీ ఆ యొక్క పోస్టును పొందుకోలేరు. అంటే అర్థం ఏమిటంటే శ్రమ పడాలా, కష్టపడాలా, కష్టపడితేనే ప్రతిఫలం దొరికేది. అదే రీతిగా విశ్వాస జీవితంలో కూడా మనము మంచి జరగాలంటే ఇహలోకంలో కలిగే సమస్యలను, శ్రమలను, కష్టాలను భరించాలా. ఎప్పుడైతే వాటిని భరిస్తావో అప్పుడే మనము వాటిని పొందుకోగలం. దేవుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు కాదు, అవన్నీ ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. అదే దేవుని కలిగి ఉండడం అంటే. కనుక అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఎక్కడైనా తప్పిపోయి ఉంటే నన్ను క్షమించు యేసయ్యా. అయ్యా, నా ప్రవర్తన ద్వారా, నా జీవితం ద్వారా నేను ఎక్కడనయ్యా నిన్ను బాధపరిచి, అయ్యా నీ తోడు లేక, నీ తోడు నాతో ఉండకుండా ఏ పాపమైతే, ఏ అవిధేయత అయితే, ఏ భక్తిహీనత, ఏ ప్రవర్తన అయితే నాయనా నీకు నాకు దూరం చేస్తుందో దాన్ని నాలో నుండి ఇప్పుడే తీసివేసుకుంటున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ప్రభువా, నీ తోడు కొరకు వాటన్నిటిని నేను భరిస్తానని ఒకసారి తీర్మానం తీసుకో. తప్పకుండా యోషియా రాజుకు తోడైన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. యోషియా రాజు పట్టాభిషేకం కాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో దాచబడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలంటే దాదాపు 7 సంవత్సరములు దేవుని సన్నిధిలో దాచబడ్డాడు. అంటే అపాయాలలో, ప్రమాదాలలో, నష్టాలు అన్నిట్లో నుంచి కూడా దాంకొని అతను ఉండుట ద్వారా దేవుడు అతన్ని 31 సంవత్సరాల రాజుగా పరిపాలించాడు. అదే రీతిగా ఓ విశ్వాసురాలా, ఓ క్రైస్తవుడా, నీవు కూడా ఈ సమయంలో నీవు కూడా పరిస్థితులలో దాంకో. నీకు సంభవించే పరిస్థితులను చూసి నువ్వు బాధపడకుండా, కలవరపడకుండా, నువ్వు పడిపోకుండా, దేవుడిచ్చిన రక్షణ ప్రేమలో నువ్వు తిరిగి పాపంలో పడిపోకుండా దేవుని దగ్గర అడుగు. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు.
అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన అవి జాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే నేను మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన పేరువగా నాదరిని నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన పేరువగా నాదరిని నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నాయే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఈ సమయంలో నీ కుటుంబంలో రోగములు వ్యాధులు ఏలుబడి చేస్తుంటున్నాయా? నీ జీవితంలో నయము కానీ స్వస్థత కానీ విడుదల పొందుకొని రోగములనే సమస్యల చేత వ్యాధులనే సమస్యల చేత బాధపడుతున్నావా? అయితే దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాను అంటున్నాడు. ఎవరి ప్రవర్తన దేవుని దృష్టి యందు, ఎవరు దేవుని దృష్టిని యథార్థంగా ప్రవర్తిస్తారో అలాంటి వారికి ఆయన కృప ఎన్నడూ దూరం చేయనని వాగ్దానం చేసి ఉన్నాడు. నీవు జీవితాన్ని ఇప్పుడే ఒకసారి సరిచేసుకో, నీ ప్రవర్తన సరిచేసుకో. నువ్వు ఆగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నీ కుటుంబము ఆర్థిక సమస్యల చేత, ఇహలోక సమస్యల చేత, చదువు, ఉద్యోగము, సంతానము లేక ఆగిపోయి ఉన్నావేమో, బాధపడుతున్నావేమో. ఇదిగో నీ ప్రవర్తన ఒక్కసారి సరిచేసుకో. దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఈ లోక నష్టాలను చూచి, ఈ లోక బాధలు చూచి నిన్ను ఓదార్చేవారు లేక దూరం, నమ్మిన వారందరూ దూరమై
నలిగిపోయి ఉన్నావేమో, కుంగిపోయి ఉన్నావేమో, ఇదిగో నీ ప్రవర్తన మార్చుకో, నేను నిన్ను ఓదారుస్తాను అంటున్నాడు దేవుడు. ఈ సమయంలో దేవుని దగ్గర మనం సిద్ధపడదాం. దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవునికి ఇష్టలుగా మారి